హనుమంతుడికి ఎంత శక్తి ఉంటుందో చెప్పండి అని అడుగుతుంది. దానికి రాముడు నవ్వుతూ సీతాదేవితో ఇలా అంటాడు. 1000 ఏనుగులు, దేవతల రాజు అయిన ఇంద్రుడు, పంచభూతాలు, శివుడి 11 రుద్రులు, విష్ణుమూర్తి అన్ని అవతారాలు, బ్రహ్మదేవుడి శక్తులు, అలాగే దేవుడులు అందరూ వచ్చినా కూడా హనుమంతుడి తోకను కూడా కదపలేరు. హనుమంతుడి అష్టసిద్ధులు ఆయనకు శక్తివంతుడిలాగా పనిచేశాయి. ఆ అష్టశక్తుల్లో మొదటి శక్తి పేరు అనిమ. ఈ శక్తితో హనుమంతుడు కంటికి కూడా కనపడనంత చిన్నగా మారిపోతాడు. రెండవది మహిమ. ఈ శక్తితో హనుమంతుడు పెద్దగా తన శరీరాన్ని మార్చుకోగలడు. మూడవది గరిమ. ఈ శక్తితో ఆయన శరీరాన్ని ఎవ్వరూ ఎత్తలేనంతగా భారీగా చేసుకోగలడు. నాలుగవది లగిమ. ఈ శక్తితో వెలుగు కన్నా వేగంగా హనుమంతుడు ప్రయాణించగలడు. ఐదవది ప్రాప్తి. ఈ శక్తితో హనుమంతుడు తలుచుకుంటే ఈ ముల్లోకాల్లో ఎక్కడికైనా వెళ్ళగలడు. ఆరవది ప్రాకమ్య. ఈ శక్తితో హనుమంతుడు అనుకున్న కోరికను నెరవేర్చుకోగలడు. ఏడవది వసిత్వ. ఈ శక్తితో దేన్నైనా సరే హనుమంతుడు వశం చేసుకోగలడు. ఎనిమిదవది ఇష్టువ. ఈ శక్తితో హనుమంతుడు ప్రపంచంలోనే తన ఆధీనంలోకి తెచ్చుకోగలడు. హనుమాన్ మన పక్కన ఉన్నాడు కాబట్టి